ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికైతే హ్యాపీ సండే. ఏంటి ఈమె చికెన్ పట్టుకొని నిలబడ్డది అనుకుంటురా? అవునండి, ఈరోజు మా పిల్లల కోసం అయితే చికెన్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ఎందుకంటే మా పిల్లలు చాలా రోజుల నుంచి మమ్మీ ఎప్పుడు చికెన్ కర్రీ చేసావు కదా, ఈరోజు మా కోసం అయితే చికెన్ ఫ్రై చేయొచ్చు కదా మమ్మీ అని అడిగిరనమాట. ఇక వాళ్ళ ఇష్టం ఎందుకు కదా అని చెప్పేసి నేను ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఓకే మమ్మీ, ఈరోజు మమ్మీ ఏం చేస్తుంది చెప్పు? చికెన్ ఫ్రై చేస్తుంది. ఎవరి కోసం? అవును ఫ్రెండ్స్, మా పిల్లల కోసం అయితే చికెన్ ఫ్రై చేసిన. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దాం. నేనైతే 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఫ్రెష్గా నీట్గా కడిగి పక్కకైతే పెట్టుకున్నాను. వాటర్ అనేవి లేకుండా పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఫ్రై కోసం అయితే ఒక గిన్నె తీసుకున్నా. ఇప్పుడు చికెన్ అయితే అందులోకి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చికెన్లోకి అయితే నేనైతే సన్నగా తరిమిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కలర్ కోసం పసుపు, అలాగే నేను చికెన్ మసాలా వేస్తున్నాను అనమాట. మసాలాలు అనేది ఎక్కువ వేయట్లేను, ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి నేనైతే ఎక్కువ మసాలాలు అనేది వేసలేను. ఓన్లీ ఒక చికెన్ మసాలా అనేది వేసుకుంటున్నాను. కారం కూడా కొద్దిగానే వేస్తున్నా. అలాగే సాల్ట్. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 స్పూన్లంత ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం అన్నిటినైతే ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. చేతితోనైతే మొత్తము చికెన్ పట్టేలాగైతే మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఫ్రై కదా, ఇక్కడ మాడిపోకుండా అడగంటకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఇలా మొత్తము చికెన్కి పట్టేలాగా చికెన్ మంచిగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా చికెన్ పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా నేను చెప్పినట్టు చికెన్ ఫ్రై ఒకసారి చేశారంటే పిల్లలైతే ఆహా అనుకుంటా తినాల్సిందే, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు చికెన్ అయితే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కకైతే పెట్టుకుందాం. మనము 2 నిమిషాల తర్వాత చికెన్ అయితే చూద్దాము. చికెన్ అయితే మంచిగా మసాలాలన్నీ అయితే చికెన్కి అయితే మంచిగా పెట్టినాయి. ఇప్పుడు మనము దీన్ని అయితే గ్యాస్ మీద అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే నేనైతే దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను అనమాట. పొయ్యి అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చికెన్ ఫ్రై అయ్యేలోపు అయితే మా చిన్న పాప అయితే మీకోసం అయితే తనకు వచ్చిన ర్యామ్ అయితే మీకోసం అయితే చెప్తుందట. ఒకసారి అయితే వినండి. చెప్పనండి. వెరీ గుడ్. మీకు చెప్పనా ఫ్రెండ్స్, మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళదు, కానీ ర్యామ్స్ అయితే మంచిగా చెప్తుంది అనమాట. అందుకనే మీకోసం అయితే తనకు నచ్చిన ర్యామ్ అయితే పాడిందనమాట. మా పాప ఎలా ర్యామ్స్ చెప్పిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? చెప్పండి. మన వీడియోస్ నచ్చితే చెప్పాలకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మా పాప ఎంత క్యూట్గా చెప్తుంది కదా. మా పాప కోసమైనా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మనమైతే ఒకసారి అయితే చికెన్ ఫ్రై ఎలా అవుతుందో చూసేద్దాం. ఇప్పుడు మనమైతే మూత తీసేదే చికెన్ ఫ్రై చూద్దాం. చికెన్ ఫ్రై అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది.
చాలా అంటే చాలా బాగా వచ్చినట్టుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల ముందు అయితే కొద్దిగా కొత్తిమీర అనేది పైనుంచి వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయినా సూపర్ అయినా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి అయితే నేను చెప్పిన స్టైల్లో ట్రై అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.